వైసీపీ టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలను విచారణకు రావాలని స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 29న అనర్హత పిటిషన్లపై స్పీకర్ కార్యాలయంలో విచారణ జరుగుతుందని, ఉదయం పూట విచారణకు రావాలని వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. అలాగే మధ్యాహ్నం టీడీపీ రెబల్స్ కు నోటీసులు జారీ చేశారు. స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని వైసీపీ టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ పేషి ఆదేశాలు ఇచ్చింది. వివరణకు 30 రోజుల గడువు ఇవ్వాలని వైసీపీ రెబల్స్ లేఖ రాశారు. వైసీపీ టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు రావాలని స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 29న అనర్హత పిటిషన్లపై స్పీకర్ కార్యాలయంలో విచారణ జరుగుతుందని, ఉదయం పూట విచారణకు రావాలని వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. అలాగే మధ్యాహ్నం టీడీపీ రెబల్స్ కు నోటీసులు జారీ చేశారు. స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని వైసీపీ టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ పేషి ఆదేశాలు ఇచ్చింది. వివరణకు 30 రోజులు గడువు ఇవ్వాలని వైసీపీ రెబల్స్ లేఖ రాశారు. వైసీపీ టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు విచారణకు రావాలని స్పీకర్ నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ రెడ్డి తెలుసుకుందాం. పిఎంఆర్ 30 రోజుల గడువు అడుగుతున్నారు వైసీపీ రెబల్స్, ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయా? అంటే దేవి, దీనికి సంబంధించి అయితే ప్రస్తుతానికి స్పీకర్ ఈ నెల 29వ తేదీన వైసీపీ రెబల్స్ కావచ్చు, టీడీపీ రెబల్స్ కావచ్చు, రెండు పార్టీలకు సంబంధించిన రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని 29వ తేదీన రావాల్సిందిగా స్పీకర్ కార్యాలయం నుంచి సదరు రెండు పార్టీలకు సంబంధించిన 8 మంది రెబల్ ఎమ్మెల్యేలకి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మనకి అందుతున్న సమాచారం మేరకు ఉదయం పూట వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీలో చేరిన రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచినట్టుగా తెలుస్తుంది. ఉదయం 11 గంటల ప్రాంతంలో విచారణకు హాజరు కావాల్సిందిగా అనర్హత పిటిషన్ల మీద ఏదైతే వైసీపీ ఎల్పీ వైపు నుంచి జారీ అయిన అనర్హత పిటిషన్లు ఏదైతే ఉన్నాయో వాటి మీద ఈ పిటిషన్లకు సంబంధించిన విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు, నోటీసులు జారీ చేశారు. మరొక వైపు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రెబల్ ఎమ్మెల్యేలని మధ్యాహ్నం 29వ తేదీ అంటే అదే రోజు మధ్యాహ్నం 2:45 విచారణకు హాజరు కావాల్సిందిగా స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు జారీ చేసినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఈ మేరకు నోటీసులు కూడా వాళ్ళకి సర్వ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇదే విషయాన్ని ఆయా పార్టీలకు సంబంధించిన విప్పులు ఎవరైతే పిటిషన్లను అనర్హత పిటిషన్ వేశారో వాళ్ళకి కూడా సమాచారం అందించినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఓవరాల్ గా మరొక వైపు చూస్తూ ఉంటే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు టీడీపీలో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు తమకు 30 రోజుల గడువు కావాల్సి ఉంది. ఈ పిటిషన్లకు సంబంధించి ఏదైతే కొన్ని పేపర్ క్లిప్పింగ్లు, వీడియో క్లిప్పింగ్లు ఉన్నాయో వాటికి సంబంధించిన అంశానికి సంబంధించిన జెన్యూనిటీని నిగ్గుదేల్చుకోవడానికి మరొక వైపు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నాం. సో 30 రోజులు సమయం ఇవ్వాల్సిందిగా స్పీకర్కు లేఖ రాసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి అయితే స్పీకర్ కార్యాలయం నుంచి వచ్చిన నోటీసుల ప్రకారం చూస్తూ ఉంటే ఏదైతే ఈ లేఖ రాశారో దాన్ని స్పీకర్ పరిగణలోకి తీసుకోలేదు. సో ఈ నెల 29వ తేదీన హాజరు కావాల్సిందని స్పీకర్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వాళ్ళు హాజరవుతారు. ఒకవేళ హాజరైన తర్వాత ఏ పరిణామాలు జరిగితే వాళ్ళు ఏ వాదనలు వినిపిస్తారనేది ఆసక్తికరమైన అంశంగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మనకు అందుతున్న సమాచారం మేరకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు టీడీపీలో జాయిన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అంటే ఇదే విషయాన్ని లేఖలో ఏ విషయాన్ని అయితే ప్రస్తావించారో అదే విషయాన్ని మరొకసారి తమ వాదనగా వినిపించే ప్రయత్నం వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల వైపు నుంచి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో 29వ తేదీన కొంత కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనర్హత వేటుకు సంబంధించి మరింత విచారణ జరుగుతుందా లేకపోతే అదే రోజు నిర్ణయం తీసుకుంటారా అనేది చూడాల్సి ఉంది. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో ఈ నెల 29వ తేదీన బిగ్ డేగానే మనం చూడాల్సి ఉంటుంది.